నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుండి తొలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుని మాసం శుక్లపక్షం 2025 మార్చి 6 గురువారం. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం ఉదయం 11:13 చంద్రాస్తమయం రాత్రి 1:01 తిథి సప్తమి ఉదయం 10:53 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం రోహిణి రాత్రి 12:07 వరకు. తదుపరి మృగశిర. కరణము వణిజ ఉదయం 10:53 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:05 వరకు. తదుపరి భవ. యోగము విష్కంభం రాత్రి 8:32 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:34 నుండి 8:02 వరకు. గుళిక కాలం ఉదయం 9:31 నుండి 10:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:29 నుండి 11:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:58 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:33 నుండి 7:37 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు. అమృత గడియలు రాత్రి 9:01 నుండి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు. మార్చి 6 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి ఉదయం 10:53 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రోహిణీ నక్షత్రమున సప్తమి తిథి ఉన్నంతసేపు ఆస్తి కొనుగోలుకు, గృహప్రవేశంకు, వాహన పూజకు ముహూర్తాలు ఉన్నవి. మృగశిర నక్షత్రమున వివాహమునకు ముహూర్తము ఉన్నది. వీటిలో ఏ శుభకార్యం చేయాలనుకున్నా మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యమధర్మరాజు అనుగ్రహం వలన కుంతికి కలిగే బిడ్డ ధర్మరాజు. ఈరోజు ప్రశ్న.
100 మంది బిడ్డలకి తల్లివి కమ్మని గాంధారిని ఆశీర్వదించిన మహర్షి ఎవరు? వ్యాస మహర్షి, కిందముడు, విశ్వామిత్ర మహర్షి, సూత మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. మిథున రాశి చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగుతారు. సింహరాశి శ్రమనంతరం కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. కన్య రాశి ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సందేశం అందుతుంది. తులారాశి అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ధనుస్సు రాశి ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మకర రాశి రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. కుంభరాశి మీ శ్రమకు ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. మీనరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.